గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నేను నిన్నటి వరకు షార్ట్స్ వర్కే చేశాను. ఈ రోజు నుండి మెయిన్ వీడియోస్ చేయాలనుకుంటున్నాను. ఫస్ట్ నా నేమ్తోనే క్రియేట్ చేసుకుందాం అనుకుంటున్నాను, మౌని క్రియేటివ్ ఐడియాస్. ఇది మామూలుగా పెయింటింగ్తో ఇలా తయారు చేసుకుంటున్నాను, నా నేమ్తో ఉంటే బాగుంటుందని. అయితే నేను ఏమనుకుంటున్నాను అంటే, ఎలాంటి వీడియోస్ చేద్దాము, ప్రజలకు ఎలాంటి హెల్ప్ఫుల్ అయ్యాయి చేద్దాం అనుకుంటున్నానంటే, ఎంతోమంది హౌస్ వైఫ్లు కానీ లేడీస్ కానీ ఎంతో స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉన్నారండి. అది ఏ విషయం అయినప్పటికీ రిలేషన్కి సంబంధించి కానీ, ఫైనాన్షియల్ కానీ, మనీ పరంగా కానీ, ఇంకా ఆల్ అబౌట్ వర్రీస్ గురించి చెప్పడానికైతే ఎవరూ లేరనిపించిందండి. ఒక్కొక్క టైంలో మనకి వచ్చినప్పుడు ఏదన్నా మనల్ని మోటివేషన్ చేసే మోటివేషన్ వీడియోస్ చూసాం, కానీ నెక్స్ట్ ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎలా ఉండాలి అనేది మాత్రం చెప్పినోళ్ళు లేరు. దానికి మెయిన్గా ఎవరన్నా ఇన్ని వీడియోస్ చేస్తూ ఉంటారు కానీ ఇలాంటి వీడియోస్ ఎందుకు చేయలేదు అని నాకు చాలా అనిపించింది. సో వీళ్ళు చేయడం ఎందుకు, మనమే ఇప్పుడు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటేనే కానీ చెప్పలేం కదా. సో అది నాకు ఎక్స్పీరియన్స్ ఉంది అని చెప్పట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ అలాంటి టైంలో నాకు ఇలా చెప్పుంటే బాగుండేది కదా అని చాలా టైమ్స్లో మనకు అనిపిస్తూ ఉంటుందండి. బట్ మనకు అలా చెప్పేవాళ్ళు ఎవరో ఉండరు. సో కొన్ని నావి అండ్ అలాగే ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా చేసుంటే బాగుంటుంది అనుకున్నవి, కొంతమంది చూసినవి, వాళ్ళ లైఫ్స్లో చూసినవి, ప్రతి ఒక్కటి లేడీస్కి సపోర్టింగ్గా ఉండాలి అని. అండ్ అలాగే ఈ రాబోయే వీడియోస్లో ఏంటి అంటే, గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్కి కానీ, కేజీ నుండి పీజీ దాకా అన్నట్టు ప్రతి చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు స్టడీస్ పరంగా కానీ, కాంపిటేటివ్, మెంటల్ ఎబిలిటీ, జాగ్రఫీ, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా అండి, వాళ్ళకి కావాల్సిన ప్రతి ఒక్క ఏదో ఒక వీడియో. లేడీస్కి, హౌస్ వైఫ్స్ ఖాళీగా ఉంటారు, ఏం చేయాలో తెలీదు, చాలా టైం వేస్ట్ చేసుకుంటూ ఉంటాము. సో ఈ టైంని మనము అండ్ అలాగే మనల్ని ఎవరినన్నా నెగ్లెక్ట్ చేస్తూ ఉన్న కాలేజీ స్టూడెంట్స్ అవ్వచ్చు, లేకపోతే లవర్స్ అవ్వచ్చు, హస్బెండ్ అండ్ వైఫ్ అనొచ్చు, చాలా చాలా హోప్స్తో మనం రిలేషన్లోకి అనేది వస్తూ ఉంటామండి. అలాంటి టైంలో ఇతరులకి రెస్పాన్సిబిలిటీస్ పెరిగిపోతున్నప్పుడు వాళ్ళు మనకి టైం ఇవ్వడం తగ్గుతుంది. అలాంటప్పుడు మనం లోన్లీగా ఫీల్ అయిపోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి మన హెల్త్ని పాడు చేసుకొని మన లైఫ్ని కూడా కొంతమంది పోగొట్టుకున్న వాళ్ళు ఉంటారు. వేరే వాళ్ళకి టైం ఇచ్చి వాళ్ళ లైఫ్స్ని కోల్పోయిన వాళ్ళు ఉంటారు. సో ఇంకా చాలా చాలా అండి, ప్రతి ఒక్కరికి హెల్ప్ఫుల్ అయ్యేలాగా వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను. నా ప్రతి వీడియో చూడమని నేను అడగను, ప్రతి ఒక్కదానికి లైక్ సబ్స్క్రైబ్ అని కూడా నేను అడగను. లైఫ్లో ఏదో ఒకటి మనల్ని మార్చగలిగే మాట ఒకటి ఉండిద్దండి. నా ఏదో ఒక వీడియోలో ఎవరొకరికి ఏదో ఒకటి హెల్ప్ అయ్యేలాగా. అండ్ అలాగే ఖాళీగా ప్రతి ఒక్క వస్తువు, ఇప్పుడు మనం వాటర్ బాటిల్ తాగేస్తాం కొనుక్కొని, ఆ బాటిల్ పనికిరాదని పడేస్తాం. అలా కాకుండా ఏ వస్తువునైనా పడేయకోకుండా, వేస్ట్ చేయకుండా దాన్ని ఎలా రీయూజ్ చేసుకోవచ్చు, దాన్ని ఎలా కన్వర్ట్ చేయొచ్చు, ఇలాంటి వీడియోస్ కూడా చేస్తూ ఉంటానండి. డెఫినెట్గా మీరు చూసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ అలాగే ఇది నా మొదటి వీడియో, మీకు నచ్చుతుందేమో అని నేను అనుకుంటున్నాను. జస్ట్ చిన్న పెయింటింగ్తో ఇలా ట్రై చేశానండి. మీకు ఏమైనా నచ్చుతుంటే, మీకు నచ్చితే మాత్రం చాలా చాలా థ్యాంక్ యూ అండి. ఇంకా అలాగే పిల్లలకు కూడా డ్రాయింగ్ ఎలా నేర్పించాలి, ఈజీ డ్రాయింగ్స్ ఎలాగా. అప్పుడు చిన్నప్పుడు చాలా కాంపిటేటివ్ పోటీలు జరిగేవండి. అప్పుడు డ్రాయింగ్ వేయడానికి మా దగ్గర ఈవెన్ కలర్స్ కూడా లేనంత సిచ్యువేషన్లో ఉండేది. బట్ డ్రాయింగ్ మాత్రం వేయడం కూడా రాదు. బట్ అలాంటప్పుడు ఈ కాలంలో ఏంటి, ఏదన్నా బొమ్మ ఈజీగా వేయాలంటే గూగుల్లో కొట్టేసామంటే నిమిషం మీద వచ్చేస్తుందండి. బట్ మనం అప్పుడు అంత కష్టపడి నేర్చుకున్నా ఏంటి అనేది అప్పట్లో మనకే తెలుసు. సో ఈ కాలం పిల్లలకి ఏదన్నా కావాలన్నా, ఏదన్నా దేని పరంగా అయినా మంచి మంచి వీడియోస్ చేస్తానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేజ్ని చూడండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.